అందరికీ ప్రైజ్ లార్డ్. జరిగినటువంటి ఇష్యూ గురించి ఇప్పటి వరకు నాతో ఉన్నటువంటి స్థానిక ప్రజా సంఘాల వాళ్ళు, ఇక్కడ నేను కడప నుంచి వస్తే అనంతపూర్లో వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు, ధైర్యంగా నాతో నిలబడ్డారు. అందుని బట్టి ప్రత్యేకంగా నా సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బీఎస్పీ వాళ్ళు కానీ, ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ, మిగిలిన ప్రజా సంఘాల వాళ్ళు కొందరు నాతో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నాతో ట్రావెల్ అయ్యారు. ప్రెస్ మీట్ తర్వాత ఎస్పీ గారిని కలిసాం, జగదీష్ గారిని కలిసి మేము జరిగిన సమస్యనంతా వివరిస్తే ఆయన ఒక మాట అన్నారు, చాలా హాస్యాస్పదం, నిజంగా నవ్వొచ్చింది. ఆ వీడియో నేను చూడలేదండి అన్నారు. అంటే మరి ఎందుకు చూడలేదో, చూసి కూడా చూడలేదు అంటున్నారు, మరి ఆయనకే తెలియాలి. ఏదేమైనా మేము ప్రభుత్వాన్ని, అధికారులని గౌరవించే క్రమంలో ఉన్నాం కాబట్టి ఆయన ఒక మాట చెప్పారు, సరే మీరు వచ్చారు, సమస్య తెలియపరిచారు, ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుంటాం. మీరన్నట్టుగా అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తామన్నారు. మా డిమాండ్ కూడా అదే, రిమాండ్కి పంపించాలి దాడి చేసిన వారిని. దానికి ఆయన స్పందిస్తానన్నారు. సరే అని ఆయన్ని గౌరవించి, ఆయన మాటల్ని గౌరవించి మేము రావటం జరిగింది. అయితే ఇక్కడ పెద్దలమందరం, అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి ఎల్డర్స్, తర్వాత నాతో ఉదయం నుంచి ఉన్నటువంటి ప్రజా సంఘాల లీడర్స్ని కూర్చొని కొన్ని విషయాలు మేము డిస్కస్ చేసి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అదేంటంటే ఎస్పీ గారు ఒకవేళ ఈ 3-4 రోజుల లోపల యాక్షన్ తీసుకోకపోతే, వాళ్ళని రిమాండ్కి పంపించకపోతే నెక్స్ట్ ఏం చేద్దాం? వదిలేద్దామా, లేదంటే ఫర్దర్ స్టెప్ ఏదైనా తీసుకుందామా? ఎందుకంటే మనకున్న ఆప్షన్స్ రెండే, ఒకటి వదిలేసేయటం, లేదంటే గట్టిగా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు, నిందితులకి శిక్ష పడే వరకు ధర్నా చేయటం. ఈ రెండు ఆలోచించుకున్నప్పుడు నాతో పాటుగా నాతో ఉన్నటువంటి నాతో సహకరించిన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, సరేనా ధర్నా చేద్దామన్నారు. అది కూడా ఎస్పీ గారు స్పందించకపోతేనే, స్పందించని పక్షమున ఈ నెల 19వ తారీఖున అంటే సోమవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము నిరవధిక నిరాహార దీక్షకి కూర్చోబోతున్నాం. స్పందించకపోతే, ఒకవేళ ఆయన స్పందిస్తే, వాళ్ళని రిమాండ్ కనుక పంపించగలిగితే హ్యాపీగా ధర్నా అవన్నీ విరమించుకుంటాం. హ్యాట్స్ ఆఫ్ గవర్నమెంట్, హ్యాట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని చెప్తాము, థ్యాంక్ఫుల్గా ఉంటాం.